పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల రాశి ఫలితాలు, తర్వాత చెప్పుకోబోయేటటువంటివి పరాభవనామ సంవత్సరం. దాని పేరులోనే పరాభవం ఉంది. పరాభవనామ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది ఏమిటనేది మీకు తర్వాత ఈ వీడియోలో అయిపోయిన తర్వాత తెలియజేస్తాను. ఇక్కడ ఈ విశ్వావసునామ సంవత్సరంలో చివరి 10 రోజుల ఫలితాలను కనుక పరిశీలిస్తే వృషభ రాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి స్థితి అయినప్పటికీ బ్రహ్మాండమైన స్థితికి చేరుకుంటారా, ఇంకా మధ్యలో ఊగిసలాడేటటువంటి కార్యక్రమం ఏదైనా జరుగుతుందా అనేటటువంటి విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారికి కలిగిస్తుంది. కారణం ఏమిటంటే అనేక రకాలైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే లాభాలు వస్తున్నప్పటికీ కొద్దిగా ఆలస్యాన్ని ఇస్తాడు. అన్నింటికంటే ప్రధానంగా ఏమిటంటే మానసికమైనటువంటి ఆనందం పెరుగుదలకు అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. గురుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ఈ 10వ స్థానంలో కర్మస్థానంలో బుధుడు యొక్క సంచారం ఒక రకంగా యోగకారకమే అయినప్పటికీ 10వ స్థానంలో కుజరాహు గ్రహాల యొక్క కలయిక, అలానే బుధుడు కూడా అక్కడే ఉండటం, 14వ తేదీ రాత్రి వరకు రవి కూడా మీ రాశికి 10వ స్థానంలోనే ఉంటాడు కర్మస్థానంలో. అంటే 14వ తేదీ రాత్రి వరకు కూడా మీ రాశికి 10వ స్థానంలో చాతుర్గ్రహ కూటం ఉంటుంది. 15వ తేదీ ఉదయానికల్లా మీ రాశికి 4థ స్థానాధిపతి అయినటువంటి రవి కూడా లాభస్థానంలోకి వస్తాడు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రవి 10వ స్థానంలో ఉన్నా 11వ స్థానంలో ఉన్నా కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలే పొందుతారు. అయితే 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత కూడా బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక స్థిరత్వానికి పునాదులు పడతాయి అని చెప్పాలి. కుటుంబ గౌరవం పెరుగుతుంది, మాటల్లో ప్రభావం పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు గొప్ప గొప్ప పనులు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే 10వ స్థానంలో కుజరాహు గృహాల యొక్క కలయిక ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనవసరమైనటువంటి ఆవేశం తెచ్చుకోకూడదు. అనవసరమైనటువంటి ఆవేశాల జోలికి కనుక వెళ్ళారంటే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ మీకు 10వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా విదేశీ ప్రయాణాలను ఆకస్మికంగా ఆపేస్తుందా అనేటటువంటి భావన కూడా కలిగించేటటువంటి విధంగా చేస్తుంది. 10మాధిపతి అయినటువంటి శని కూడా లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగులకు ఆశాజనకమైనటువంటి కాలంగా ఉంటుంది. అవివాహితులు వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి స్థితి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇక అంటే కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని పొందేటటువంటి అవకాశాలు ఇక్కడ రాశి వారికి జాతకం ప్రకారం గోచార రీత్యా కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాస్తవంగా వృషభ రాశి వారికి తీవ్రమైనటువంటి ప్రతికూలతలు గోచారం ప్రకారం కనిపించడం లేదు. అంటే ఏ రోజుల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఇప్పుడు తెలియజేస్తాను. ఒకవేళ మీరు వ్యక్తిగతంగా కనుక తీవ్రమైనటువంటి సమస్యలు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే అటువంటి వారు దానికి కారణం ఏమిటి, వ్యక్తిగత జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి పరిశీలన చేయించుకొని ఆ దోష నివారణ కనుక చేయించుకోగలిగితే, సరైన పరిహారాలు కనుక పాటించుకోగలిగితే మంచి ఫలితాలు పొందుతారు. మరి డే వైజ్గా పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:59 వరకు ఉండేటటువంటి సమయంలో వృషభ రాశికి 7వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. 7వ స్థానంలో చంద్రుడు యోగకారకుడే అయినప్పటికీ 7వ స్థానం చంద్రుడికి, అది 7వ స్థానం అంటే వృశ్చిక రాశి చంద్రుడికి నీచ స్థానం అవుతుంది. అంటే
తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు సప్తమంలో నీచంలో సంచరించేటప్పుడు సోదర సంబంధాలు బలహీనపడతాయి, మిత్రులతో విభేదాలు కలుగుతాయి, జీవిత భాగస్వ అంటే దాంపత్య జీవితంలో కూడా కొంచెం ఎమోషనల్ ఫీలింగ్స్ అనేటటువంటి పెరుగుతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి చిన్న చిన్న అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వ్యాపార భాగస్వామ్యాలలో జాగ్రత్తగా ఉండాలి. చక్కగా దీనికి అద్భుతమైన పరిహారం ఏమిటంటే, దంపతులు ఇద్దరూ కలిసి 11వ తేదీన శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి అభిషేకం కనుక చేయించుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 11వ తేదీ రాత్రి 9:59 నుంచి 14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మీకు అంటే సోదర సంబంధాలు, మిత్ర సంబంధాలు ఆల్రెడీ కొద్దిగా వీక్ అవుతూ ఉన్నటువంటివి చాలా పీక్ స్టేజ్కి చేరే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఊహించినటువంటి ప్రయాణ సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, సొంత వెహికల్ డ్రైవ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి విధంగా గుప్త ఆరోగ్య సమస్యలు, గుప్త అంటే చిన్నవే అంటే రహస్యంగా ఉండేటటువంటి ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి రహస్యపరమైనటువంటి విభేదాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇన్సూరెన్స్ కానీ పన్నుల విషయాల్లో కానీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. ఇక 14వ తేదీ ఉదయం 9:31 నుంచి 16వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా ఇక్కడ ఉండబోతూ ఉంది అని చెప్పాలి. భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత అదృష్టాన్ని పెంచుతాడు, దైవానుగ్రహం కలుగుతుంది. అనేక అవకాశాల కోసం అంటే రకరకాలైన అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుందని చెప్పాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవటం చాలా మంచిది. 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:32 వరకు వృషభ రాశి వారికి దశమ స్థానంలో అంటే కర్మస్థానంలో, ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి ఏర్పడుతున్నది. ఈ చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి అనేటటువంటిది మామూలుగా అయితే అక్కడ మీకు ఆల్రెడీ కుజరాహు గ్రహాలు ఉన్నాయి, బుధుడున్నాడు, చంద్రుడు కూడా అక్కడే వెళ్ళి కలుస్తున్నాడు. కాబట్టి అంటే రవి లాభస్థానంలోకి వెళ్ళినప్పటికీ చంద్రుడు కూడా కలిసినటువంటి కారణం చేత త్రిగ్రహ కూటమి కాస్త చాతుర్గ్రహ కూటమిగా మారుతుంది. ఇది ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి పెంచుతుంది. ఉన్నతాధికారులతో సమావేశాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ శనివారం రోజున చక్కగా మీ ఇంట్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించి బయటికి కనుక వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 18వ తేదీ రాత్రి 11:32 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరించేటటువంటి ఈ చంద్రుడు లాభస్థానంలో చంద్రుడితో పాటు చాతుర్గ్రహ కూటమి కూడా ఏర్పడుతున్నది. రవి శని గ్రహాలు, శుక్ర చంద్ర గ్రహాలతో కలిసి ఇక్కడ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి శుభ సంకేతాలు అందుతూ ఉంటాయి. ఆదాయం పెరుగుతూ ఉంటుంది. విడిపోయినటువంటి వారు దగ్గర అవుతూ ఉంటారు. అనేక రకాలుగా మంచి అభిమానం పెంచుకుంటూ ఉంటారు. ప్రజాదరణ పెరుగుతూ ఉంటుంది. దుర్గాదేవి ఆరాధన, పేదలకు అన్నదానం చేయటం అనేటటువంటిది చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు.